హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈనాడు పేపర్ ఫస్ట్ పేజీ టాప్లో రిషికొండ ప్యాలెస్కు 100 కోట్లు వృధా అనే కథనాన్ని రాశారు. నిన్న ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. అందులో రిషికొండ ప్యాలెస్పై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో 1000 కోట్లు రిషికొండ ప్యాలెస్కు వృధాగా ఖర్చు పెట్టారు, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఈనాడు కథనాన్ని రాసింది. గతంలో కూడా చాలాసార్లు రాసింది ఈనాడు ఈ రిషికొండ పైన. అదే విషయం ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు, TV5 మీడియాలోనూ రాశారు, అన్ని ఎల్లో మీడియా పత్రికల్లో మరియు మీడియా ఛానల్లో కూడా రాయటం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మరియు ఈనాడు యాజమాన్యానికి మరియు ఆంధ్రజ్యోతి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. 2014 నుండి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్లు టెంపరరీ బిల్డింగులకు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ టెంపరరీ బిల్డింగుల స్థానంలో పర్మనెంట్ బిల్డింగులు కడుతున్నారు. ఇదంతా వృధా ఖర్చు కాదా? ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు వృధా చేయట్లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి ఇటువంటి వార్తలు కూడా మీ పేపర్లో రాయాలి కదా, మీరు ఎందుకు రాయట్లేదు? రాయలసీమ ప్రాంత వాసుల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒకే ప్రాంతంలో కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంటు అమరావతిలో చేస్తున్నారు. 2014 నుండి 2019 మధ్యలో కొన్ని వేల కోట్లు టెంపరరీ బిల్డింగ్ పేరుతో సచివాలయాన్ని నిర్మించారు, హైకోర్టు నిర్మించారు, ప్రజావేదిక నిర్మించారు. కొన్ని వేల కోట్లు టెంపరరీ బిల్డింగులకి ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ టెంపరరీ బిల్డింగుల స్థానంలో మళ్ళీ పర్మనెంట్ బిల్డింగులు కట్టాలి అని ఈ 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని కంప్లీట్ అయిపోతుంది అని అంటున్నారు. ఇప్పటికే లక్షల కోట్లు అమరావతి రాజధానిలో ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ఎవరి డబ్బు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి వార్తలు మీ పేపర్లో ఎందుకు రాయట్లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. రిషికొండ ప్యాలెస్కు ఎందుకు ఖర్చు పెట్టారో వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ అధికారులను పిలిచి, అయ్యా మీరు రిషికొండకు ఎందుకు ఖర్చు పెట్టడం జరిగింది, ఆ ప్యాలెస్లు ఎందుకు కట్టడం జరిగింది, మీ ఉద్దేశం ఏంటి, దాదాపు దానికైన ఖర్చు ఎంత అని అడగాలి. రిషికొండ ప్యాలెస్కు యాక్చువల్గా 400 కోట్లు సుమారుగా ఖర్చు అయ్యింది. వైసీపీ ప్రభుత్వం రిషికొండలో విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుని రిషికొండలో ఎక్కువ ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, ముఖ్యంగా వివిఐపీలు ఎవరైతే వస్తారో వాళ్ళకి గెస్ట్ హౌస్లుగా ఆ రిషికొండ ప్యాలెస్ని ఇవ్వాలని వాళ్ళు యోచించారు. అందుకు అనుగుణంగానే 400 కోట్లతో ఆ రిషికొండ ప్యాలెస్ను కట్టడం జరిగింది. అమరావతి రాజధానిలో టెంపరరీ బిల్డింగులకు 1000 కోట్లు ఖర్చు పెట్టిన దానికన్నా చాలా చాలా తక్కువ ఖర్చు రిషికొండ ప్యాలెస్కి అయిన ఖర్చు. టెంపరరీ బిల్డింగులకు ఒక్కొక్క దానికి దాదాపు 700 కోట్ల పైనే మీరు ఖర్చు పెడితే 400 కోట్లతోనే అత్యాధునికంగా రిషికొండ ప్యాలెస్ను నిర్మించారు. అక్కడ రోడ్లు వేశారు, అత్యద్భుతంగా అధునాతనమైన హంగులతో కట్టారు. మీలాగా దుబారా చేసి 1000 కోట్లు టెంపరరీ బిల్డింగులు పెట్టి మళ్ళీ 10 ఏళ్లకంతా పర్మనెంట్ బిల్డింగులని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదు వైసీపీ ప్రభుత్వం. మీరు పిలిచి మాట్లాడండి వైసీపీ నాయకులతో, మీరు ఎందుకు కట్టారు, మీ ఉద్దేశం ఏంటి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆ రిషికొండ ప్యాలెస్ను దేనికి ఉపయోగించుకోవాలో సామరస్యంగా ఆలోచించండి. అంతేగాని లేనిపోని కట్టుకథలతో ప్రజలలో అభూత కల్పనలు మరియు అవాస్తవాలను మీరు తీసుకెళ్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే టెంపరరీ బిల్డింగుల పేరుతో మీరు 1000 కోట్లు ఎందుకు తగలేశారు అని ఈ వీడియో ద్వారా మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. టెంపరరీ బిల్డింగులు 1000 కోట్లు కట్టి తగలేసినప్పుడు వాటిని కనీసం ఒక 30-40 సంవత్సరాలైనా వాడుకోవాలి. 30-40 సంవత్సరాలు కూడా వాడుకోకుండా కేవలం 10 సంవత్సరాల లోపే మళ్ళీ పర్మనెంట్ బిల్డింగులు అంటూ ఏపీ హైకోర్టు కానీ, సచివాలయం కానీ 1000 కోట్లు తగలేస్తూ మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదంతా ఎవరి సొమ్ము అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి వార్తలు మీరు ఎందుకు రాయరు? లక్షల కోట్లు కూటమి ప్రభుత్వం దారపోస్తుంటే మీరు ఈ కథనాలను ఎందుకు రాయరు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.